ఆర్టీసీ డ్రైవింగ్ కాలేజ్లో ట్రైనింగ్ ఎట్లుంటుంది, ఏంది పర్పస్ ఏంది, ఇవన్నీ నిన్న పెట్టిన వీడియోకి రెస్పాన్స్గా మన ఆర్టీసీ అన్నలు అడిగిన్లు. కాబట్టే ఆర్టీసీ అన్నల కోసం ఈ వీడియో. ఫస్ట్ మనం ట్రైనింగ్ కాలేజ్లోకి ఎంటర్ కాగానే మన బేసిక్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబరు, పేర్లు, బ్యాడ్జ్ నెంబర్ తీసుకొని మనం రిజిస్టర్ చేసుకొని 6గురికి ఒక రూమ్ చొప్పునిస్తారు. ఇక రోజు పొద్దుగల్లా 5:30కి లేచి వాష్రూమ్ అవి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాకల్లా 6 నుంచి 6:45 వరకు మన ఆరోగ్య రీత్యా యోగా క్లాస్ ఉంటుంది. దాని తర్వాత 7, 7:15, 7:30 కల్లా టిఫిన్ రెడీగా ఉంటుంది. ఆ టిఫిన్ చేసిన తర్వాత మనం స్నానం కానీ వాష్రూమ్లు కానీ అవన్నీ వేసుకున్న తర్వాత 9 నుంచి 1 దాకా ఆర్టీసీ ట్రైనింగ్, ఆర్టీసీ డ్రైవర్ల మీద ఇంకా ప్రయాణికులని ఎట్లెట్లా ట్రీట్ చేయాలని చెప్పి పూర్తి క్లాసులు ఉంటాయి. దీని తర్వాత 1 నుంచి 2 దాకా లంచ్ బ్రేక్. ఈ లంచ్ బ్రేక్లో కూడా మన ఆరోగ్య రీత్యా అన్నంతో పాటు 3 కూరలు, అరటిపండు, అప్పడాలతో పాటు పెరుగు, చట్నీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ 2 వరకు లంచ్ బ్రేక్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్ 2గా మనకు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. మనకు చూపించిన బస్ లోపల ఈ 40 మంది సిటీ నలుమూలల తిరుగుతూ డ్రైవర్ శిక్షణలో ఉన్నాడని చెప్పి బోర్డు రాసిన బస్సు ఉంటుంది. ఆ బస్సులో ఎక్కి డ్రైవర్స్ అందరం శిక్షణ తీసుకుంటాం. బస్సులో మనం డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు మన వెనకాలనే మన ట్రైనింగ్ సార్ కూడా ఉంటాడు. ఒకవేళ మనం అదుపు తప్పి అటు ఇటు పోయినా కానీ సార్ బ్రేక్ పెడల్ తోటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. తర్వాత కొన్నిసార్లు దెబ్బలు కూడా పడవచ్చు. అది కూడా మన మంచి కోసమే, ఎందుకంటే భయం భక్తితోటి నేర్చుకొని బయటకు వెళ్ళాలన్న దృష్ట్యా సార్లు అట్లా చేస్తూ ఉంటారు. ఇట్లా ఇక ప్రతి డ్రైవరు 5 నుంచి 10 కిలోమీటర్లు తన అనుభవంతో డ్రైవింగ్ నడిపిన తర్వాత తిరిగి 5 గంటలకు మనం కాలేజీ లోపలికి వచ్చేస్తాం. దీని తర్వాత 5 నుంచి 7 గంటల వరకు బ్రేక్ అన్నట్టు. ఈ ఖాళీ సమయంలో బయటకు వెళ్ళి ఏదైనా అవసరం ఉంటే తెచ్చుకోవచ్చు, కాసేపు సరదాగా అట్లా బయటకు పోయి రావచ్చు. దీని తర్వాత ఎగ్జాక్ట్ 7 గంటలకు కాలేజ్ లోపలికి రావాలి. అప్పుడు టోకెన్స్ ఇస్తారు. రాత్రి డిన్నర్ ఉంటుంది. రాత్రి డిన్నర్ చేసిన వాళ్ళకే పొద్దున టిఫిన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. రాత్రి డిన్నర్లో కూడా మన ఆరోగ్య రీత్యా అన్నంతో పాటు 3 కూరలు, ఎగ్గు, అప్పడాలు, పాపడాలు, పెరుగు ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ట్రైనింగ్ చేస్తూనే ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఇక రోజు యథావిధిగా 7 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ప్రతి డ్రైవర్కి ఈ డ్రైవరు సరాసరిగా డ్రైవింగ్ చేస్తుండని చెప్పి ఒక సర్టిఫికెట్ని మన డిపోకు పంపిస్తే అక్కడ ఉన్న డిపో మేనేజర్లు ఫైనల్గా మళ్ళీ మనం ఒకసారి డ్రైవింగ్ స్కిల్స్ చూసి టెస్ట్ చేసి అక్కడ ఓకే అయితేనే డిపోలో అపాయింట్ చేసి డ్రైవింగ్ జాబ్ ఇస్తారు. ఇక ఇదే అన్న మన ఆర్టీసీ డ్రైవింగ్ కాలేజీలో ట్రైనింగ్ పర్పస్ ఇట్లా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. ఉంటాం వల్ల.